హలో అండి అందరికీ. ఆడపడుచుంటారు. వాళ్ళ హస్బెండ్‌ల గురించేమో చాలా పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. నేను ఏది అడిగితే అది తెచ్చిపెడితే, నేను అడగకున్నా సరే నన్ను అర్థం చేసుకుంటే నేను చెప్పినట్టు వింటాడు. అదే వాళ్ళ అన్ననో, తమ్ముడో ఉంటే వాళ్ళ విషయానికొచ్చేసరికి మొత్తం అమ్మ, వాడు మొత్తం పెళ్ళాం చెప్పినట్టే ఇంటుండు. పెళ్ళాం కూసోమంటే కూసుంటుండు, లేవమంటే లేస్తుండు. ఎందుకమ్మ వాడిని అట్లా అంటే వాళ్ళ ఇంటి సంసారానికి, వాళ్ళ ఇంటి విషయానికొచ్చేసరికేమో మొత్తం వాళ్ళ హస్బెండ్ ఆమె చెప్పినట్టే ఆడాలి. కానీ మన ఇంటి విషయానికొచ్చేసరికి మనం చెప్పినట్టు వినొద్దు. ఆమె సంసారానికేమో అంతా ఖాయం ఉండాలి. కానీ ఇక్కడ సంసారం మాత్రం మంచిగుండొద్దు. వీలైతే మంచిగుంటే మాత్రం అస్సలు లేదు. వారానికి ఒక పిక్నిక్, నెలకు ఒక కొత్త చీర, 3 రోజులకు ఒకసారి సినిమాకెళ్ళడం, 4 రోజులకు ఒకసారి పుట్టింటికి రావడం, దావత్‌కి ఇద్దరం కలిసి పోదాం అనుకుంటే పోవాలి, లేకపోతే లేదు. పిల్లల విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఇంకేదైనా సరే వాళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయం మీద ఉండి మంచిగా అదే అన్న వదిన విషయానికి వచ్చేసరికేమో అమ్మ వాళ్ళు వారం ఏడికోతురమ్మా, నీకు చెప్పకుండా పోతురా, నేను అడగకుండా పోయిరా, అసలు నేను ఎందుకు పంపిస్తున్నావు అమ్మని కావాలని ఎక్కించి చెప్తాను. ఇక ఆ బిడ్డతో గంటలు మీటింగ్లు పెట్టి అత్త మనసు మొత్తం మారిపోయి నాకు చెప్పలేరు, నన్ను అడగలేరు అని అన్ని తప్పులు తీసుకుంటాం. పుట్టింటికి చెప్తుంది, వాళ్ళు చుట్టాలకు చెప్తుంది, ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికి మూడిళ్ళకి ఏడీలు వేసుకుంటే ఇంట్లో ప్రశాంతత లేకుండా మొత్తం చిచ్చులు పెట్టి అది ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ విషయానికి వచ్చేసరికి ఆమె ఏడి కొడతాడికి అసలు దావత్లకి వాళ్ళ హస్బెండ్ ఒక్కని ఉంటారు వదిలేదు. ఎందుకంటే మళ్ళీ ఎవరేం నేర్పిస్తారు, ఆమెను మంచిగా చూసుకోవడమో అనే ఉద్దేశం. మల్టీ టాలెంటెడ్ ఆడపడుచులు మీకు కూడా ఉంటే నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.